అంబేద్కర్ కోనసీమ జిల్లా వృద్ధ గౌతమి తీరంలో కార్తీక దీపాలు సందడి నెలకొన్నాయి. కార్తీక మాసం చివరి రోజు పొలి పాడ్యమి సందర్భంగా తెలుగువారు జాము నుండే పుణ్య స్నానాలను ఆచరించి దీపాలను వదిలారు. కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానం ఆచరించి దీపం పెట్టి హరిహరుల ఆరాధన పంచాక్షరి మనంతో మహిళలంతా భక్తి భావంలో మునిగి తేలారు. నేటి తెల్లవారుజామున పోలిని స్వర్గానికి పంపారు. ఆవు నేతిలో ముంచి వత్తులను అరటి దొప్పులలో పెట్టి వెలిగించి ఆత్మ స్వరూపమైన దీపాలను నది ప్రవాహంలో వదిలారు. ఈరోజు పొలి పాడ్యమి కావడంతో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం అంటే దీపావళి మరుసటి రోజుని తెల్లవారుజామున లేచి పాడ్యమి దీపం వెలిగించాలి. ఆయన చుక్క రాకుండా పాడ్యమి దీపం వెలిగించి అక్కడి నుంచి 4 వారాలు సోమవారం పూజ చేసుకొని ఈ నెల రోజులు దానాలు పూజలు అన్ని రకాలు చేసుకొని చాలా పుణ్యమైన రోజుని చేసుకోవాలి. ఆయన మంచి రోజు పర్వదినాలు మళ్ళీ లాస్ట్ రోజుని ఇలాగే కాలోకి వచ్చి పోలి అమ్మవారికి కార్తీక దీపాలు ఆవు నీటితో వెలిగించి దీపాలు వదిలి పంతులు గారికి కథ తెప్పించుకొని పోలియమ్మ కథ తెప్పించుకొని దానం బియ్యం ఇచ్చి పూజ చేసుకోవాలి. ఆయన కార్తీక మాసం అండి. ఈ నెల రోజులు పూజ చేసుకొని పోలిపాడ్యం రోజు నది దీపాలు వదిలిచో అందరికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆడవారందరూ నది దీపాలు ఈ నెల రోజులు స్నానం చేసి నది దీపాలు వెలిగించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, స్త్రీలు సౌభాగ్యంగా ఉంటారని, పిల్ల పాపలు సంతోషంగా ఉంటారని, ఈ అష్టైశ్వర్యాలు కలిగేంత ఈ నెల రోజులు దీపం పెట్టిన వారికి అంతా మంచి జరుగుతుందని ఈ కార్తీక మాసం పోలిపాడ్యం రోజున ఈ చివరి రోజు చాలా బాగా చేసుకుంటే మంచిదని మా నమ్మకం. హైదరాబాద్ బాచుపల్లి